24వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కజకిస్తాన్ క్యాపిటల్ ఆస్తానాలో జరిగింది. పార్లమెంటరీ సెషన్తో క్లాష్ అవటం వల్ల మోడీ గారు పర్సనల్గా ఈ సమ్మిట్కి వెళ్ళలేదు. మన మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఆస్తానా వెళ్లారు. ఈ సందర్భంగా 10వ సభ్యురాలు ఎస్సీఓలో జాయిన్ అయింది. అదే బెలారస్. లాస్ట్ ఇయర్ ఇరాన్ జాయిన్ అయింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది బేసికల్గా షాంఘై 5తో స్టార్ట్ అయింది, 5 దేశాలతో. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో టోటల్గా 10 దేశాలు ఉన్నాయన్నమాట. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇప్పుడు బెలారస్. భారతదేశం తరఫున జయశంకర్ గారు ఇరాన్కి, బెలారస్కి కొత్త సభ్యులుగా వెల్కమ్ ఇచ్చారనమాట. దాంతోపాటు ఆయన మోడీ గారి మెసేజ్ని, భారతదేశం యొక్క మెసేజ్ని అక్కడికి క్యారీ చేశారు. ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ ఇంపాక్ట్ తర్వాత ఎకానమీస్ ఎలా ఉన్నాయి, దానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి. దాంతోపాటు వరల్డ్లో ఆన్గోయింగ్ టెన్షన్స్ మనకు తెలుసు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి గురించి, ప్రపంచంలో హాట్స్పాట్స్ పెరుగుతున్నాయి, అంటే ఘర్షణల ఏరియాస్ పెరుగుతున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఆయన కామన్ ప్లాట్ఫామ్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేసి ప్రపంచంలో ఇలాంటి సంఘర్షణల్ని అడ్రస్ చేయాలని చెప్పి పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా మన ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 21st సెంచరీ అనేది టెక్నాలజికల్ సెంచరీ. ఇట్ ఈస్ ద సెంచరీ ఆఫ్ టెక్నాలజీ. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఏఐ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ని ఆయన ఇక్కడ ప్రమోట్ చేశారు. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ విషయాలను కూడా ఆయన చర్చించారు. దానిలో ఆయన చెప్పారు, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ దేశమైనా కనెక్టివిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది ప్రమోట్ చేసినా అది క్లైమేట్ రెసిలియంట్గా ఉండాలి. అంటే క్లైమేట్ చేంజెస్ని తట్టుకునే విధంగా, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ని ప్రమోట్ చేసే విధంగా కాకుండా ఎకో ఫ్రెండ్లీగా, గ్రీన్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. అదే ఆయన థీమ్. ఈ 24వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా జయశంకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టెర్రరిజం అనేది గ్లోబల్ పీస్ని థ్రెటన్ చేస్తుంది, దాన్ని ఏ దేశం కూడా ప్రమోట్ చేయకూడదు అని చెప్పారు. ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఉద్దేశించి అనమాట. అదేవిధంగా ప్రతి దేశం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, సోవరిటీని రెస్పెక్ట్ చేయాలి. ఈ స్టేట్మెంట్ చైనాను ఉద్దేశించి ఆయన చెప్పారు ఇండైరెక్ట్గా. ఈ ఎస్సీఓలో చైనా, పాకిస్తాన్ కూడా సభ్య దేశాలే. దాంతోపాటు లాస్ట్ ఇయర్ భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుని 2023లో హోస్ట్ చేస్తుంది వర్చువల్గా అనమాట. ఇక్కడ బీఆర్ఐకి సంబంధించిన పారాగ్రాఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, మనందరూ తెలుసు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చాలా దేశాలు జాయిన్ అవుతున్నాయి. కానీ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో సిపిఈసి కూడా ఒక భాగం, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. అంటే ఈ సిపిఈసి అనేది భారతదేశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోంచి వెళ్తుంది, గిల్గిట్ బల్తిస్తాన్ రీజియన్లోంచి. కాబట్టి ఇండియా ఈ బీఆర్ఐకి సంబంధించిన అంశాన్ని కండెమ్ చేసింది. అంటే ఇండియన్ సోవరిటీకి వ్యతిరేకంగా బీఆర్ఐ వాళ్ళు మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా మన కాశ్మీర్ ప్రాంతంలో, పాక్ ఆక్యుపై చేసిన ప్రాంతంలో చైనా రోడ్డు కడుతుందనమాట. అది మనకు నచ్చట్లేదనమాట. సో మనం దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఓవరాల్గా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రెస్పెక్ట్ చేయాలి, టెర్రరిజంని ప్రమోట్ చేయకూడదు, అదేవిధంగా దేశాల మధ్య కనెక్టివిటీని పెంచాలి. దాంతో పాటు ప్రపంచంలో సంఘర్షణల కోసం ఒక రిజాల్వ్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలని చెప్పి ఇండియా ఎస్సీఓ సమ్మిట్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఇరాన్ని, బెలారస్ని ఆహ్వానించడం కూడా జరిగింది. మొత్తానికి ఎస్సీఓలో ఇప్పుడు 10 సభ్య దేశాలు ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బేసికల్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ లాగా అనమాట. చైనా, రష్యా పోస్ట్ సోవియట్ యూనియన్ కంట్రీస్తో ఒక గ్రూప్ లాగా ఏర్పడటానికి స్టార్ట్ చేశారు. తర్వాత దాని ఆబ్జెక్టివ్స్ చాలా డైవర్సిఫై అయ్యాయి అనమాట. ఎస్సీఓ సమ్మిట్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్గా అయిపోయింది వెస్ట్రన్ కంట్రీస్కి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది క్వాడ్ కానీ లేదా వెస్ట్రన్ లెడ్ గ్రూప్స్ కానీ వీటన్నిటికీ ఒక ప్యారలల్గా, వీటన్నిటికన్నా ఒక ఆల్టర్నేటివ్గా తయారవుతుంది అనమాట. ముఖ్యంగా చైనా, రష్యాతో పాటు ఇప్పుడు మనం గమనిస్తే ఇరాన్ ఉంది, బెలారస్ ఉంది, ఇలాంటి దేశాలు కూడా దీనిలో జాయిన్ అయ్యాయి. అంటే అర్థం చేసుకోండి ఒకసారి, ఎవరిపైన అయితే శాంక్షన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ దేశాలన్నీ దీనిలో జాయిన్ అవుతున్నాయి. రీసెంట్గా రష్యా మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయి, ఇరాన్ మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎస్సీఓలో ఇప్పుడు సభ్య దేశాలుగా స్ట్రాంగ్గా వ్యవహరిస్తున్నాయి అన్నమాట. దీంతోపాటు ఎస్సీఓలో ర్యాట్స్ అనే ఒక సబ్ ఆర్గాన్ ఉంది, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్. ఈ ర్యాట్స్ అనేది సపరేటిజం, ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం వీటికి వ్యతిరేకంగా ఈ గ్రూప్లో ఈ ర్యాట్స్ అనే గ్రూప్ పోరాడుతూ ఉంటుంది అనమాట. మొత్తానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక బలమైన వ్యవస్థగా తయారవుతుంది.